నార్మల్ గా మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో మీ అమ్మినప్పుడు కానీ వాళ్ళకు దే హావ్ రిటర్న్ ఆల్మోస్ట్ 250% ROI వచ్చిందని చెప్తున్నారు బేసిక్ గా. ఓకే, సో అంటే ఇంత యూనిక్ గా వెళ్ళినా వాళ్ళు పెట్టే ప్రాపర్టీలో వాళ్ళకు ROI అయితే బాగానే వస్తుంది, మంచి పర్సెంటేజ్ వస్తుంది అంటున్నారు. సో హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్? సో దీన్ని టూ వేస్ లో ఆలోచించాను. రీసెంట్లీ ఒక చిన్న కాన్క్లేవ్ నేను ఒకటి అటెండ్ అయినాను. ఓకే, దాంట్లో ఏంటంటే నీ ప్రాఫిట్ ఎట్లా మెజర్ చేస్తున్నావు అంటే హీ సైడ్ నాట్ విత్ మనీ విత్ హ్యాపీనెస్ అన్నాడు. మనీయే కాదు కదా, మనీ ఉంటే కూడా అనుభవించే ఆ తత్వం కూడా ఉండాలి అని. అంటే అనుభవించడానికి మనకి ఏం సంబంధం సార్ అన్నాను. దెన్ ఈ సైడ్ లేదండి, డబ్బులు ఉండడమే కాదు మన చుట్టుపక్కల కూడా ఎంజాయ్ చేసే తత్వం ఉండాలి కదా. అంటే ఏం సార్ నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ ఇస్తారా అని అడిగిన. అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తాం, రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తాం అనే సబ్జెక్ట్ మాట్లాడుతుంటారు. మన కూడా రిటైర్మెంట్ ప్లాన్, ఆ ప్లాన్. అరే నేను రిటైర్మెంట్ తర్వాత నువ్వు ఏం చేస్తావు? మందులు వేసుకునే తప్పితే ఏమైనా ఉంటుందా? బయటికి వెళ్ళలేము, టాబ్లెట్ మింగాల, అన్నం బదులు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నువ్వున్న మనీ కానీ, నీకున్న ప్రాపర్టీని కానీ, నీకున్న అసెట్స్ కానీ నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు అది చూసుకో ఫస్ట్. దాన్ని పర్ఫెక్ట్ గా చెయ్యి. దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తే నెక్స్ట్ లెవెల్ నువ్వు వెళ్తావు. దీని మీద ఫోకస్ చేస్తున్నావు, దాని మీద ఫోకస్ చేస్తున్నావు. ఓకే.